ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. సో డాన్స్ ఎవరి దగ్గర నేర్చుకున్నారు ఫార్మల్ గా? తర్వాత సినిమాకి వచ్చిన తర్వాతే ఫార్మల్ గా దండాది పనిపిల్లి గారి దగ్గర నేర్చుకున్నాను. అందరూ ఎక్కువగా వారి దగ్గర నేర్చుకుంటారు కదా. హీఈస్ ఎ వెరీ గ్రేట్ గురు. పందనల్లూరు స్టైల్ అంటారు వాళ్ళది. తంజావూరు స్టైల్. అది అలా ఉండాలంటే శ్రీ అలాగే ఉండాలి. అది డ్రా చేసి చూపిస్తారు, చూడు అలా ఉండాలి అని. మీరు ఊరికే ఇలా పెడితేనే అంత గ్రేస్ కనిపించిపోతుందో. లేదండి, అది సో. అండ్ సినిమా కోసం ఎంజిఆర్ గారు వచ్చి నా ఫోటో చూసి, ఎలా చూసారంటే స్కూల్లో తీసిన ఫోటోగ్రాఫరు మనోహర్ సార్ డ్రామా ఫోటో తీస్తున్నారు, రెండు కలిసిపోయాయి. ఎంజిఆర్ గారు మనోహర్ గారు వచ్చి ఇచ్చిస్తే నా ఫోటో అందులో ఉండింది, రెండు ఫొటోస్. ఎవరు ఈ అమ్మాయి అంటే రాజేశ్వరం నా డాటర్, హోలీ ఏంజల్స్ కాన్వెంట్లో చదువుకుంటుంది, నాకు హీరోయిన్ కావాలి అడగండి. డైరెక్ట్ అడగండి అంటే మనోహర్ గారు వచ్చి మా మదర్కి ఫోన్ చేస్తే, మదర్ నాన్న 14-15 years అండి, ఎక్కడ హీరోయిన్ చేస్తుంది అని లేదు, పెట్టేశారు. తర్వాత 2-3 days మనోహరే వచ్చామ్మా, నేను చెప్తే నమ్మటం లేదు, ఎంజిఆర్ గారు పిలిస్తే అందరూ ఎవరు నమ్మటం లేదు, మీరు వచ్చి చెప్పేసి వెళ్ళండి. అప్పుడు మా పెద్దమ్మ చెప్పారు, ఏంటి ఎంజిఆర్ గారు హీరోయిన్ గారు ఇంట్రొడ్యూస్ చేస్తా అంటే వద్దంటున్నావు నువ్వు, మా మదర్ వచ్చి చెప్పారు. నాకు ఇంట్రెస్టే, నాకు నేను చేస్తానమ్మా. మా ఫాదర్ సైడ్ అంతా అగేన్స్ట్. న్యాచురల్లీ అందరూ రాజకుటుంబం అంటే ఆ టైంలో సినిమా అంటే ఇప్పుడు ఎవరైనా చేస్తారండి, దోస్ డేస్ 70s లో. అండ్ దట్ టు ఫ్రమ్ రాయల్ ఫ్యామిలీ. దే సే వై యు స్పాయిలింగ్ ఫ్యామిలీస్ నేమ్, ఎవ్రీబడి అంతా. I wanted to do it, my passion. అంటే అండ్ లక్కీగా ఎంజిఆర్ గారు వచ్చి మా మదర్ని కన్వే చేశారు. ఒక 1 hour మాట్లాడి, ఐ విల్ టేక్ కేర్, ఐ విల్ గ్రూమ్ హర్ అని చెప్పి 3 months డాన్స్, డైలాగ్స్ అప్పుడంతా మనమే మాట్లాడాలి కదా, ఏదైనా లైవ్ రికార్డింగ్. అండ్ మా ఫస్ట్ షూటింగ్ జపాన్, హాంకాంగ్, సింగపూర్, మలేషియా. ఫస్ట్ ఫిల్మ్ లోకం చుట్టిన వీరుడు. సో ఆ ఫిల్మ్ ఫస్ట్ ఫిల్మ్ నాకు ఎంజిఆర్ గారితో. ఆయన ప్రొడ్యూసర్, డైరెక్టర్. ఆయన 3 సినిమాలు డైరెక్ట్ చేశారు. 2 సినిమాల్లో నేను హీరోయిన్గా చేశాను. 60s ఏదో చేశారు, అప్పుడు నేను లేను. He's my first hero and I'm his last heroine. What and he became a chief minister. I know. What a memory. Ante ala chusukunte, he is your first hero, you are his last heroine. Because after becoming a CM, he completed that Madurai Meet Sundara Pandian. His direction and he was the hero. ఎలా చెప్పించేవారు మీకు యాక్టింగ్ అంతా? అంటే నేర్చుకున్నానండి. అంతే చెప్తారు, మీరు సినిమాలని చూడాలి, మంచి ఆర్టిస్ట్ ఎలా యాక్ట్ చేస్తున్నారు అబ్జర్వ్ చేయాలి, అప్పుడే నీకు వచ్చి అండ్ ఆయన కాంట్రాక్ట్ ఉండింది నాకు 5 years. బికాస్ ఆయన చెప్తారు, అందరు హీరోయిన్స్ తీసుకొస్తాను, అందరు పాపులర్ అయిపోతారు, వాళ్ళ డేట్స్ కోసం నేను వెయిట్ చేయాలి. సో నాకు సినిమా యాక్ట్ చేసేయడం పెద్దది, అది ఎంజిఆర్ సినిమా. అండ్ సో ఐ వాజ్ ట్రీటెడ్ వెరీ వెల్ బికాస్ ఆఫ్ ఎంజిఆర్. ఆ బ్యాక్గ్రౌండ్ ఐ వాజ్ సినిమా ఇండస్ట్రీలో ఆ కాలంలో అంతా చాలా కష్టపడి వచ్చిన వాళ్ళే కదా, ఇది సడన్ గా జాక్ పాట్ లాగా నాకు వచ్చింది. మీకు జస్ట్ వాక్డ్ ఇన్ అంతే ఆపర్చునిటీ, అది కూడా ఫ్రమ్ ద కింగ్. ఎంజిఆర్ పరిచయం చేశారు. అండ్ దెన్ ఐ డెంట్ హ్యావ్ టు లుక్ బ్యాక్. దెన్ మై మదర్ సెడ్, ఒక 4 సినిమాలు చేయి చాలు, తర్వాత నువ్వు పర్స్యూ యువర్ స్టడీస్. ఓకే అమ్మా అప్పుడు స్టడీస్ రాలేదు, అందుకని నేను చదువుకోలేదు. ఐ వాంటెడ్ మై సన్స్ టు బి వెల్ ఎడ్యుకేటెడ్. ఇది ఫస్ట్ చెప్పారు మీ గురించి తెలుసుకునే క్రమంలో కొంతమందితో మాట్లాడితే, పిల్లల్ని చాలా బాగా ఎడ్యుకేట్ చేయించారు అని చెప్పి. ఇద్దరు లండన్ బిజినెస్ స్కూల్ MBAs. అమేజింగ్. బోత్ ఆర్ వెరీ ఇంటెలిజెంట్ చిల్డ్రన్, బోత్ ఆర్ వెరీ. అంతే. రజనీ గారు కూడా అడుగుతారు, ఏమండి లత గారు హౌ మీ అబ్బాయిని సినిమా పక్కమే తీసుకురాలేదు మీరు అంటారు రజనీ గారు. అవును, ఏమండి వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు. బట్ టుడే సినిమా యూ కాంట్ డిపెండ్. కరెక్ట్. దోస్ డేస్ వర్ డిఫరెంట్ అండ్ యూ హ్యావ్ టు హ్యావ్ సంథింగ్ టు ఫాల్ బ్యాక్ ఆన్ కదా. If they want to, then let them become graduate, let them stand on their own legs. Both are by God's grace doing very well. One is in London, one is in Singapore. I keep going here and there. And I want to keep myself active, అందుకే యాక్ట్ చేస్తున్నాను. అది యాక్టివ్గా ఉండాలని నాకు అలా కూర్చొని పాత కథలంతా నేను అలా కదా యాక్టివ్. ఏదైనా టెక్నాలజీ ఎంతో చెంత నేర్చుకోవాలి, నేనే బ్రౌజ్ చేస్తాను, నేనే బుక్ చేసుకుంటాను, నేనే అన్ని చేసేసుకుంటాను. సో యూ హ్యావ్ టు, అదర్వైజ్ యూ విల్ బి, మనమే అడ్వాన్స్ గా అప్డేటెడ్ గా ఉంటే మంచిది. లేకపోతే మనమే అందరినీ చేసి పెడతావా అని అడగాలి కదా. ఇట్స్ గుడ్ టు నో. తెలుగుకి పరిచయమైన పరిస్థితి, తెలుగు పరిచయం అయింది నాగేశ్వరరావు గారితో, అందాల రాముడు. కరెక్ట్. ఎంజిఆర్ గారు ఇప్పుడు నేను అడిగాను, వెరీ గుడ్ నాగేశ్వరరావు గారితో చెయ్యి, ఆయన పర్మిషన్ తీసుకొని చేయాలి, ఎందుకంటే కాంట్రాక్ట్ ఉంది కదా, తీసుకొని చెయ్యి అంటే అందాల రాముడు సినిమా మా బాపు గారు డైరెక్షన్.
లవ్లీ సాంగ్స్, ఈ రోజు వరకు ఎవర్ గ్రీన్ సాంగ్స్. అవును అవును. అదే కురిసే వెన్నెల్లో మెరిసే, అదే రాముడే, అంటే అన్ని పాటలు మంచి పాటలు. అండ్ ఒక 15-20 days మేము అక్కడ షూటింగ్లో ఉన్నాం. అది గోదావరి దగ్గర 20 days, వెరీ నైస్ ఇట్ వాస్. ఎవ్రీ ఈవినింగ్ మేము వచ్చి నాగేశ్వరరావు గారు, వైఫ్, ఇంకా అందరూ ఆర్టిస్ట్ కూర్చునేవాళ్ళం, కార్డ్స్ ఆడేవాళ్ళం. ఓకే, టైం పాస్. ఏం చేస్తాం ఈవినింగ్లో? అవును. ఒక్కొక్క రోజు ఒక సినిమా వేసేవారు అప్పుడే. సో ఇట్ ఎంజాయ్ దట్, అండ్ దట్ ఫిల్మ్ వాజ్ బిగ్ హిట్. తర్వాత నాగేశ్వరరావు గారితో చేశాను, ఎన్టీఆర్ గారితో చేశాను. సో ఐ వర్క్ విత్ ఆల్ ద లెజెండ్స్. అయ్యో, చాలా మీకు అందులో అలా పడాలన్నట్టు టపటపటప పడ్డాయి అన్ని మంచి మంచి సినిమాలు. ఒక సినిమాలో ఎంజిఆర్ గారు హీరో, తెలుగులో ఎన్టీఆర్ గారు నిప్పులాంటి మనిషి, తమిళ్లో ఎంజిఆర్, సేమ్ జయా బహదూరి క్యారెక్టర్. అమితాబ్ బచ్చన్ జయా బహదూరి చేశారు కదండి. అది హీరోయిన్ మాత్రం మీరే తెలుగు తమిళ్లో రెండిట్లో. బట్ నాట్ సైమల్టేనియస్లీ, వేరే వేరే, బట్ హీరోయిన్ నేనే. హీరోయిన్. మీకు అప్పుడు అనిపించేదా ఏమైనా తేడాలు తెలిసేదా తమిళ ఇండస్ట్రీకి తెలుగు ఇండస్ట్రీకి, టేకింగ్లో కానీ భాషలో, కల్చర్? అండి, అది యూ కాంట్ అవాయిడ్ ఇట్. సో విచ్ డూ ఐడెంటిఫై మోర్ మ్యామ్? బికాస్ తండ్రి గారు, అమ్మగారు. I don't say this is right, this is wrong. Each one is different. You have to adapt yourself for that. తెలుగు కల్చర్ వేరేగా ఉంటుంది, తమిళ కల్చర్ వేరేగా ఉంటుంది. అప్పుడు నేను తమిళలాగా తెలుగులో చేస్తే, తెలుగులాగా తమిళలో చేస్తే అది బాగుండదు కదా. అవును అవును. సో యూ హ్యావ్ టు అడాప్ట్ యువర్ సెల్ఫ్ వెరెవర్ యు ఆర్. బి ఏ రోమన్ వైలిన్ రోమ్ అన్నట్టు అది అడాప్ట్ చేసుకోవాలి. మలయాళం చేస్తే అది వేరే, మేకప్ వేయొద్దు అంటారు. భరతన్ సినిమాలో చేశాను, అస్సలు మేకప్ వద్దమ్మా, మీరు తమిళ్లో తెలుగులంతా మేకప్ వేసుకుంటున్నారు, నాకు ఏం వద్దు, వాష్ యర్ ఫేస్, ఆ చందనం పెట్టుకొని రండి, అలాగే తీశాడు. మీకు అప్పుడు కాన్షియస్గా ఉండేది కదా, అయ్యో నేను గ్లామరస్గా ఉన్నాను కదా ఇక్కడ. లెట్స్ ట్రై, అది లెట్స్ ట్రై, వై నాట్. ఆయన చెప్తున్నాడు డైరెక్టర్, ఆయన బిగ్ డైరెక్టర్, అండ్ అది బాగుంది, డిఫరెంట్గా ఉండింది, డిఫరెంట్ క్యారెక్టర్. ఇట్ వాస్ నైస్, ఐ ఎంజాయ్డ్ దట్. సో ఈ పీక్స్లో మీరు బిగినింగే మీరు చాలా, మీరు అన్నట్టు జాక్పాట్తో మొదలు పెట్టారు కాబట్టి ఏమి కష్టాలు ఎప్పుడు ఎదుర్కోలేదా? అంటే గ్యాప్స్ రావడం కానీ, ఆపర్చునిటీ, బికాస్ 3 generations ఆఫ్ హీరోస్ దాదాపు. అవును, వాళ్ళతో మీరు హీరోయిన్ అంటే ఆబ్వియస్లీ. నాకేమి గ్యాప్ ఏం లేదు, నాయనే చాలా అనుకోండి. నేను ఐ గాట్ మ్యారీడ్ అండ్ సెటిల్డ్ ఇన్ సింగపూర్ బికాస్ మై హస్బెండ్ వాస్ అ సింగపూరియన్. సో ఐ లివ్డ్ ఇన్ సింగపూర్. దేర్ ఆల్సో ఐ వాస్ నాట్ జస్ట్ అంతా అందరూ మొత్తుకుని ఉంటారు, ఎందుకు వెళ్ళిపోతున్నారు? చేయండి చేయండి. భాగ్యరాజ్ గారు అయితే ఎంజిఆర్ నేను యాక్ట్ చేసిన ఒక సినిమా ఉంది, రహస్య పోలీస్ అని. సో అది చేస్తున్నాను, మీరు రండి సింగపూర్ నుంచి, ఎప్పుడు వస్తే అప్పుడు నేను పెట్టుకుంటానంటే, లేదండి చిల్డ్రన్ స్మాల్గా ఉన్నారు, నాకు ఇప్పుడు రాలేను అనేసాను. ఎందుకు మ్యామ్ అంత టఫ్ డెసిషన్ తీసుకున్నారు? అంటే బికాస్ చిల్డ్రన్, ఫ్యామిలీ, మై మదర్ పాస్డ్ అవే. And I had to look after my sister. I had, lot of commitments those days. But this is very addictive antaru ee field. It is, but your duties come first, no? First, I took a short gap. Ante chaala రోజులు లేదు, ఒక షార్ట్ గ్యాప్, ఒక 8 years. After that, అండ్ మంజుల గారి ఇంట్లో, మంజుల నేను చాలా ఫ్రెండ్స్, చంద్రకళ, మంజుల, నేను, లోకం చుట్టూన వీరుడు కూడా మేము ముగ్గురు చేసాము. మాలో ఏ కాంపిటీషను, ఏ ఇది లేదు. ఐ మీన్ వి వర్ ఆల్ వెరీ ఫ్రెండ్లీ.